ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ బంగారు పిల్లలు అందరూ బాగున్నారా? మరి ఈ వారం మనం ఒక చిన్న కథలో స్వామి బోధనల ఆధారంగా రూపొందించిన కథను గురించి తెలుసుకుందాం. రామయ్య అనే ఒక రైతు అందమైన తోటను పెంచుతున్నాడు. అందులో ఎంతో అందమైన రంగురంగుల పువ్వులు ఉండేవి. సీతాకోక చిలుకలు, తుమ్మెదలు ఎగురుతూ పూలను పలుకరిస్తూ ఉండేవి. తోటమాలి ఆ పూల చెట్ల అందాన్ని సంతోషంగా చూసుకుంటూ మురిసిపోతూ ఉండేవాడు. ఆ తోటలో చివరగా పచ్చిక కూడా పెరుగుతుంది. ఇంకా చివరగా దూర్వా అనే గడ్డి కూడా పెరుగుతుంది. ఆ గడ్డి పొరక దిగులుగా, విచారంగా కన్నీరు కారుస్తూ ఇలా అనుకుంటుంది: నేను ఈ అందమైన తోటకు చెందిన దాన్ని కాదు. తాను అసలు ఎందుకు ఇక్కడ పుట్టాలి? అయ్యో దేవుడా, ఈ తోటమాలి నన్ను ఇక్కడ ఎందుకు నాటి పెంచాలి? ఈ అందమైన పువ్వులన్నీ వేటికవే గొప్పవి, ప్రత్యేకమైనవి. నేనేమో సామాన్యమైన గడ్డిపోచను. ఈ తోట అందానికి నాలాంటి దిష్టి బొమ్మ ఉన్నా లేకపోయినా ఏమీ నష్టం లేదు అనుకుంటూ ఏడుస్తూ కృంగిపోయింది. ఆ దుఃఖ సమయంలో నేరుగా వెతుక్కుంటూ తోటమాలి గడ్డి పొరక దగ్గరకు వచ్చాడు. చల్లగా నవ్వుతూ గడ్డి పొరకను నిమరసాగాడు. తల ఎత్తి తోటమాలిని చూసింది గడ్డి పొరక. అప్పుడు తోటమాలి, ఎందుకు ఏడుస్తున్నావు బంగారు అన్నాడు. గడ్డి పరక ఇలా అనింది: నా దగ్గర ఏముందని నేను సంతోషించాలి? తోటలో అన్ని పూలు అద్భుతంగా ఉన్నాయి. నేను తప్పితే నేను సామాన్యమైన గడ్డి మొక్కను. నేనెప్పటికీ అందరిలా ప్రత్యేకమైన దానిని కాలేను. అప్పుడు ఆ తోటమాలి ఇలా అన్నాడు: అయ్యో చిట్టి తల్లి, ఊరికే కుమిలిపోకు. నీ స్థానం ఎవరూ భర్తీ చేయలేరు అన్నాడు. అప్పుడు ఆ గడ్డి పొరక, అంతా ఒట్టిది, నన్ను ఓదార్చడం కోసం అలా చెబుతున్నావు అనింది. అప్పుడు ఆ తోటమాలి, లేదు చిట్టి తల్లి, నేను చెప్పేది పరమ సత్యం. నిన్ను ఇక్కడ నాటి పెంచడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈరోజు వినాయక చవితి. గణేశుడికి ప్రీతిపాత్రమైనది దూర్వాపత్రం. ఆ దైవాన్ని పూజించే పవిత్ర కార్యం కోసం నిన్ను తీసుకు వెళ్ళాలని నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. ఆనందంతో గడ్డి పరక మనసు పొంగిపోయింది. నిశ్శబ్దంగా నవ్వుతూ, నువ్వు చెబుతున్నది నిజమేనా అనింది. అప్పుడు ఆ తోటమాలి ఇలా అన్నాడు: గుర్తుంచుకో దూర్వా, నిన్ను ప్రత్యేకమైన కారణంతో నాటి పెంచుతున్నాను. ఎప్పుడూ నిన్ను ఇతరులతో పోల్చుకోకు. ఈ ఉద్యానవనంలో ప్రతి మొక్కను నేను కావాలనుకున్నాను కాబట్టే నాటి పెంచుతున్నాను. లేచి కన్నీళ్లు తుడుచుకో. వినాయకుని పాదాలను చేరుకునేందుకు బయలుదేరు అన్నాడు. అప్పుడు గడ్డి పొరక, ఇవి కన్నీళ్లు కావు తోటమాలి, ఆనంద బాష్పాలు అంటూ మోకరిల్లింది. దైవమే తోటమాలిగా ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం మనలో ప్రతి ఒక్కరిని ఈ భూమి మీద నాటి పెంచుతున్నాడు. ఇతరుల కన్నా మనం తక్కువ అని అనుకోకూడదు. మానవ జన్మకు ఉన్నది ఒకటే లక్ష్యం, అదే భగవంతుని గుర్తించి, సేవించి తరించడం. మానవుని కర్తవ్యం నిర్వహణ విధి విధానాలన్నీ వేదంలో చెప్పబడి ఉన్నాయి. వేదముల ప్రాముఖ్యతను, ప్రాశస్యమును పెద్దలు గౌరీ ప్రసాద్ గారు చెప్పగా విని విస్మయానందములకు లోనయ్యాము. మరి వేదము కల్పవృక్షమైతే ఆ కల్పవృక్షాన్ని సంరక్షిస్తున్న వేద పండితులు సర్వదా పూజనీయులు. మరి వారి ప్రస్థానం ఎలా జరుగుతూ వస్తుందో అపార జ్ఞాన సంపన్నులైన డాక్టర్ రేమెళ్ళ అవధాని గారు చెప్పిన విషయాన్ని బట్టి తెలుసుకుందాము. ద్వాపర యుగం పూర్తయిన తరువాత వ్యాసుల వారు రచించిన వేదాలను వారి శిష్యులు గురు పరంపరంగా వస్తున్న వేద సంపదను సంరక్షించుకోవడం కోసం జరిగిన ప్రయత్నంలో కాకతీయ మహారాజు అయిన ప్రతాపరుద్రుడు చిరస్మరణీయుడు. కాకతీయ సామ్రాజ్యంపై 20 లక్షల సైన్యంతో మహమ్మద్ ఖిల్జీ దండయాత్ర చేశాడు. ప్రతాపరుద్రుని వద్ద 50,000 సైన్యం మాత్రమే ఉంది. ఓటమి తప్పదు అన్న ఉద్దేశంతో సంపదను దేవాలయాలకు ఆధీనం చేశాడు. కనిపించని విలువైన సంపద వేద విద్య. వేద పండితులను తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమకు తరలించాడు. వారు అక్కడే నివసిస్తూ అహోరాత్రాలు వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు. విజయనగరం నుండి కూడా కొందరు పండితులు అగ్రహారం చేరారు. రాజులు పోయారు. జమీందారులు కూడా వేద అధ్యయనాన్ని ప్రోత్సహించారు. 1850లో గోపాలపురం జమీందారిని జానకి గారు
సత్రం కట్టించారు. 366 ఎకరాల భూమిని ఆ సత్రం నిర్వహణ కోసం రాసి ఇచ్చారు. చెరువు త్రవ్వించారు. సంస్కృత పాఠశాల కట్టించారు. వేద పండితులు సంవత్సరంలో కేవలం 3 నెలలు మాత్రమే పురాణాలు చెప్పడం వల్ల లభించిన సంభావనను స్వీకరించేవారు. ఆ ద్రవ్యమే సంవత్సరమంతా వారికి ఆదాయం. వేదం చెప్పింది అదే, దానిని అనుష్ఠించడమే వారి అభిమతం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1950 జనవరి 26న జమీందారీ రద్దు, అగ్రహారం రద్దు యాక్ట్ వచ్చింది. అగ్రహారం రద్దుతో జీవనం గడవడమే కష్టమైంది పండితులకు. వీరు పౌరోహిత్యానికి వెళ్లరు, వేదం చదువుకుంటారు, పురాణాలు చెప్తారు. కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారు. భోజనం కూడా గడవని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇక తప్పనిసరి ఇంగ్లీష్ విద్యను కూడా అభ్యసించారు. 1978లో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించబడ్డారు. వారి సతీమణి దైవభక్తి గలది. ఆమె మారేడుపల్లెలో మహాపండితులైన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి దగ్గరికి వెళదామని సలహా ఇచ్చింది. గణపతి శాస్త్రి గారు మహాపండితులు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఔపోసన పట్టినవారు. ఇలాంటి వారు శతాబ్దానికి ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారు. హిందుత్వం అంటే ఆయననే ఉదాహరణగా చెప్పవచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళి వీరు వారి సమస్య చెప్పుకొని పరిష్కారం ఏదైనా సూచించమని వేడుకున్నారు. శాస్త్రి గారు 3 పరిహారాలు చేయవలసింది అన్నారు. చెన్నారెడ్డి దంపతులు ఆ విధంగా చేశారు. ఆశ్చర్యకరంగా వారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వారు నేరుగా గణపతి శాస్త్రి గారి దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వేద విద్యా ప్రభావానికి నమస్కరిస్తూ ఏదైనా సమర్పించుకుంటామన్నారు. 100 సంవత్సరములు దగ్గర పడుతున్న వాడిని నాకేమైనా కావాలా? ఏమీ వద్దు, మీరు వెళ్ళి రండి అన్నారు శాస్త్రి గారు. లేదు స్వామి, మీరు ఏదైనా అడగాలి, లేకుంటే మేము ఇక్కడి నుంచి కదలమన్నారట వీళ్ళు. అప్పుడు ఆయన ఇలా అన్నారట, సరే అంతగా అడుగుతున్నావు కాబట్టి ఒక పని చేయి. అగ్రహారం రద్దు వల్ల వందల పండిత కుటుంబాలు చాలా కష్టపడుతున్నాయి. వాళ్ళు బయటికి వెళ్ళలేరు. కాబట్టి వాళ్లకు నెల ఖర్చులకు గాను 200 రూపాయలు ఇప్పించు అన్నారట. అంతే. వెంటనే ఆనాటి టీటీడీ ఈఓ గారైన పివికే ప్రసాద్ గారికి ఫోన్ చేసి చెన్నారెడ్డి గారు ఇలా చెప్పారంట, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. వారంలోగా ఆంధ్రప్రదేశ్లోని పండితుల పోస్టల్ అడ్రస్ తెలుసుకోవాలి. 1వ తేదీకి వారికి 200 రూపాయలు అందాలి అన్నారట. ప్రసాద్ గారు అసలే దయాహృదయులు. ఇక విజృంభించి కలెక్టర్స్ కి ఫోన్ చేసి వేద పండితుల వివరాలు తెప్పించి అర్హతల వారీగా 200 పైగా జీతం వచ్చేటట్లు నిర్ణయం చేశారట. ప్రస్తుతం వారికి 22,000 రూపాయలు అందుతున్నవట. వేద పండితులు ఇలా వేదాలను సంరక్షిస్తూ మనకు దైవ రక్ష కల్పిస్తున్నారు. అయితే ఆ మహనీయుడైన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు మన స్వామి వారికి పరమ భక్తులు. స్వామి తన అవతార లక్ష్యమైన వేదోద్ధరణ, విద్వత్పోషణలో భాగంగా నిర్వహించే వేద పురుష జ్ఞాన సప్తాహ యజ్ఞంలో ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు ప్రత్యేక పాత్రను పోషించేవారు. 1962లో మొదలైన ఆ జ్ఞాన యజ్ఞం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతుంది. సాక్షాత్ వేద పురుషుడు స్వామియే కదా. స్వామి భక్తులైన అనిల్ కుమార్ గారు అంటారు కదా, స్వామిలోని సమప్రేమను, సర్వ సమర్థతను, యాజమాన్య విశిష్టత లాంటి గొప్ప గుణాలను తెలుసుకోకుండా నేను రైలు కింద పడకుండా రక్షించాడు, లారీ కింద నుండి కాపాడాడు, ఎప్పుడో పోయేవాడిని ఇంకా నిలబెట్టాడు. ఇది కాదు మనం తెలుసుకోవాల్సింది. స్వామిని చూసి సాటి జీవులను ప్రేమించడం, సేవించడం. స్వామి వేద పాఠశాలను నిర్మించారు, వేద విద్యను ప్రోత్సహించారు, వేద విద్యార్థులను తయారు చేశారు. భాగవతంలోని చివరి వాక్యం, స్వదీయం వస్తు గోవింద తుభ్య సమర్పయే, నీవు అనుగ్రహించిన సంపదను అంతా తిరిగి నీకే సమర్పించుకునే భాగ్యం కలిగించని, అలా ఉండేందుకు తగిన భక్తిని ప్రసాదించమని స్వామిని వేడుకుందాం. సాయిరాం.